హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ మీకు ఒక కొత్త ఫ్రెండ్ని చూపిస్తాను. అంటే మా ఇంటి పక్కన అన్నమాట. గోడకు అవతల ఉన్నా అదిగో మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది కదా, ఊగుతూ హాయ్ చెప్తుంది అన్నమాట. ఇప్పటివరకు నేను మాట్లాడాను. అంటే తను ఊగుతూ ఆ ఫ్లవరు అంటే ఇప్పటివరకు నేను చెప్పింది మందార పువ్వు అన్నమాట. అది చూడండి, బిస్కెట్ కలర్లో ఉందన్నమాట. అట్లా ఊగుతూ ఆ మొక్క మాకు గోడ అవతల అన్నమాట. గోడ యువతల మేము ఉన్నాము. మా మొక్కలకి హాయ్ చెప్తున్నట్టు అనిపించింది నాకు. నిజంగా చూడండి, చెప్తున్న మాటలకి దాని రెస్పాన్సు ఎంత బాగుందంటే, ఏం లేదు, అక్కడ మంచి గాలి కొడుతుంది, అందువల్ల ఊగుతుందన్నమాట. అయితే ఇప్పటివరకు నేను మాట్లాడాను తనతోటి. అంటే మనకి ఒక్కోసారి ఇప్పుడు వీడియోల్లో మీతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే పలానా నెంబర్కి డయల్ చేయండి, మేము మీతో మాట్లాడతాము అని చెప్పనని కొంతమంది కొన్ని యూట్యూబుల్లో యాడ్స్ పెడుతున్నారు. అయితే ఎవరో మాట్లాడడానికి లేనప్పుడు మనకి ఇలాంటి చక్కని పువ్వులు, చెట్లు, ప్రకృతి ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాటితో మాట్లాడవచ్చు కదా. మనుషులతో మాట్లాడామనుకోండి, కొంచెం ఫ్రెండ్షిప్ పెరిగి మళ్ళీ కొంచెం వాళ్ళు దూరం అన్నప్పుడు చాలా మనకి పెయిన్ అనిపిస్తుంది. లేదు, వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు, లేదు మనం ఏదైనా ట్రాప్ చేయొచ్చు, మనం నష్టపోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు మేము ఒంటరి వాళ్ళమని ఫీల్ అవ్వకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఒక మంచి పుస్తకం చదవండి. ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది మంచి పుస్తకం. లేదు, ఇలాంటి చెట్లతోటి పువ్వులతోటి మాట్లాడండి, ప్రకృతితో మాట్లాడండి, మనసు హాయిగా ఉంటుంది. మీకున్న బాధలన్నీ చెప్పండి. ఎస్ చెప్తుంది ఫ్లవరు. ఓకే, కరెక్టేనా? అయితే ఓకే. మనం వాటితో చెప్పుకున్నప్పుడు మనసుకి హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇలా చెప్పుకోవడం వల్ల మన విషయాలు బయటికి వెళ్ళవు. లేదు, ఎవరు మనల్ని మోసం చేయరు, ఈ చెట్లు మనల్ని మోసం చేయవు, వింటాయి పాపం. అవి కూడా అయ్యో అనిపించి పాపం వాటిలో అవి బాధపడతాయి అన్నమాట. అంతేకాని ఎవరికి మోసం చేయవు, ఎవరిని నష్టపరచవు, ఎవరిని బాధ పెట్టవు. సో కాబట్టి ఈరోజు ఎందుకో కొద్దిసేపు అట్ట కూర్చుంటే మరి ఆ చెట్టు ఈ గాలికి ఊగుతూ నాతో మాట్లాడుతున్నట్టే ఉంది, నాకు హాయ్ చెప్తున్నట్టుంది. ఏంటి విషయాలు, ఖాళీగా కూర్చున్నావు అన్నట్లుంది. లేదంటే ఏం పని లేదా ఈరోజు, రిలీఫ్గా ఉన్నాం అన్నట్లుంది. లేదంటే మా చెట్లకి హాయ్ చెప్తున్నట్లుంది. యువతల మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలతోటి హాయ్ అన్నట్లుంది. గోడ అవతల నేను, గోడ అవతల మీరు అన్నట్లు ఉంది. కాబట్టి ఎన్నో భావాలు మన ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. నాకు పిచ్చో వెర్రు అనుకోబాకండి. అంటే ఇదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ అన్నమాట. అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్, ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇట్లా మనం కూడా అంటే కొన్ని విషయాలు మనము నిజంగా మోసపోకుండా ఉండటానికి ఈ వీడియోల్లో వచ్చే యాడ్స్ కానీ, తర్వాత వచ్చేసి ఫేస్ క్రీమ్స్ కానీ, చాలామంది ఏంటి బ్రాండెడ్ డ్రెస్సెస్ కానీ, బ్రాండెడ్ వస్తువులు కానీ ఇలా చెప్తుంటారు. వాటి వల్ల మనం నష్టపోతాం. కాబట్టి ఏంటంటే ఇలా ప్రకృతితోటి హాయిగా ఉన్నప్పుడు చూడండి, ఆ ఫ్లవరే కాదు, ఆ పక్కన జామ చెట్టు కూడా హాయ్ చెప్తుంది. ఎందుకంటే మా గోడ పక్కనే ఉంటుంది. అయినా కూడా నేను ఒక్కరోజు కూడా ఒక్క కాయ కోయనండి. ఎందుకంటే అది మన చెట్టు కాదు, అడిగి కూడా కొయ్యను, అసలు తీసుకోను నేను. ఎందుకంటే ఒకవేళ నేను బయట కొనుక్కొచ్చుకుంటాను, అంతేగాని అదే నా చెట్టు అనుకొని నేను కోసుకొని తింటాను. అంతేకాని ఎవరో చెట్లు తీసుకొని మనము కోసుకొని తినాల్సిన పని లేదు. అంటే కొంతమంది ఉంటుంటారు, పక్కన లేకపోయిన వెంటనే వెళ్ళి కాయలు కోసేసుకుంటూ ఉంటారు. కానీ ఆ చెట్టు కల్లా వాళ్ళు పాపం చక్కగా నీళ్లు పోసుకొని పెంచుకుంటారు కదా, మరి ఆ కాయలను వాళ్ళే కదా కోసుకొని తినాలి. ఇస్తే తీసుకోవాలి, అంతేకాని ఇంటి పక్కన ఉంది కదా అని చెప్పనని ఆ చెట్టుని మనము ఆ కాయలు ఉన్నాయి కదా అని చెప్పనని తీసుకోకూడదు.
మొన్నటి వరకు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ చెట్టు కాయలు. అసలు వాళ్ళైతే అసలు బయట కాయలు కొనాల్సిన పని లేదు, ఇంటిల్లిపాదికి అదే పని. ఇంకా వాళ్ళు బయట ఏ ఫ్రూట్స్ కూడా తినరేమో. మార్నింగ్ లేచిన వెంటనే దోటి తీసుకొని ఆ కాయల వైపే చూస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా పంపిస్తుంటారు అన్నమాట. ఈ చెట్టు కాయలు